ఓం శ్రీ మాత్రే నమః. ఏప్రిల్ నెలలో ధనుస్సు రాశి ఫలితాలు. ఏప్రిల్ నెలలో ధనుస్సు రాశి వారికి ఎటువంటి ఫలితాలు కలుగుతున్నాయో వివరంగా తెలుసుకుందాం. 2021 ఏప్రిల్ నెల చూసుకున్నట్లయితే కెరియర్ పరంగా ఈ జాతకులకు అనుకూలంగా ఉంది. మీరు ఉద్యోగం చేస్తున్నట్లయితే కనుక మీ తోటి మహిళా సహోద్యోగులతో చక్కగా ప్రవర్తించండి. ఎందుకంటే వారు మీ పురోగతికి దోహదం చేస్తారు. దీనికి విరుద్ధంగా మీరు వ్యాపారం చేస్తూ ఉంటే కనుక మీరు ఎక్కువ సంపాదించడానికి మరియు మీ ఆదాయం పెరగడానికి కూడా చాలా అవకాశాలు కనిపిస్తున్నాయి. విద్యార్థులైతే కనుక ఉన్నత విద్య గురించి ఆలోచిస్తూ ఉంటే నెల చివరి సగం మీకు చాలా అనుకూలంగా ఉంది. ఎందుకంటే ఆ సమయంలో మీరు మంచి విజయాల్ని పొందొచ్చు. 5వ ఇంట్లో సూర్యుడు ఉండడం వలన మీ బిడ్డకు సంబంధించి మీరు కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. కానీ కుటుంబ జీవితం ప్రశాంతంగా ఉంటుంది. 4వ ఇంటిలో శని యొక్క అంశం కారణంగా మీరు ఆతృతగా మరియు కుటుంబ ఆనందానికి లోనవుతారు. ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారికి మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. మీరు ఇష్టపడేవారు కూడా మీ వైపు ఆకర్షితులు అవుతారు. కానీ సాటర్న్ ప్రభావంతో మీ ప్రేమ కూడా పరీక్షించబడుతుంది. ప్రేమికుల మధ్య కొన్ని సవాలు కలిగే పరిస్థితులు తలెత్తే అవకాశం కనిపిస్తోంది. ఇక వివాహమైన వారికి చూసుకుంటే ఏప్రిల్ నెల చాలా నేర్పుతుందనే చెప్పచ్చు. 7వ ఇంట్లో రాహు స్థానం మీకు మీ జీవిత భాగస్వామికి మధ్య అపార్థాలకు కారణమవుతుంది. ఆర్థిక కోణం నుండి చూస్తే మీరు బాగా సంపాదిస్తారు, కానీ ఖర్చులు స్థిరంగా ఉంటాయి. ఈ సమయంలో మీరు కొంతవరకు సంపదని కూడబెట్టగలుగుతారు. ఇక ఆరోగ్య విషయం చూసుకుంటే కుడి కన్ను కొంత ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తోంది. విష్ణువును ఆరాధించడం మీకు మంచి చేస్తుంది. విష్ణు సహస్రనామం చదవండి లేదా వినే ప్రయత్నమైనా చేయండి. కొత్త పనులకు శ్రీకారం చుట్టి సమయానికి పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఇంటా బయట మీకు ఎదురులేని పరిస్థితి ఉంటుంది. విద్యార్థులకైతే అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. గతాన్ని గుర్తుకు తెచ్చుకుంటారు. కొన్ని సమస్యలు ఎవరి ప్రమేయం లేకుండా పరిష్కరించుకుంటారు. కోర్టు వ్యవహారాల్లో విజయం కనిపిస్తోంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారస్తులకు లాభాలు అందుతాయి. ఉద్యోగస్తులకైతే పని భారం, ఒత్తిడులు వంటివి తగ్గుతాయి. రాజకీయ వర్గాలు, కళాకారులకు అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. పసుపు, గులాబీ రంగులు, పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణు సహస్రనామ పారాయణం చేయండి, మంచి జరుగుతుంది. ఇక ధనస్సు రాశి జాతకులకు ఈ నెల వృత్తి జీవితానికి చాలా మంచిదని చెప్పచ్చు. అంటే మీరు చేస్తున్న పనికి చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా మీరు డబ్బు సంపాదించే వనరుల్ని కూడా అభివృద్ధి చేస్తారు. మీరు ఏదైనా కొత్త పనిని ప్రారంభించాలనుకుంటే ఈ నెల చక్కగా ముందుకు సాగచ్చు. అంతేకాక మీరు విదేశీ వనరులు, వ్యాపారంలో ఉన్న సంస్థల నుండి లాభాల్ని పొందుతారు. అయితే భాగస్వామ్య వ్యాపారాలు అయితే మాత్రం ఏదైనా చెయ్యబోతుంటే కొత్తగా కొంత జాగ్రత్త వహించండి. ఉద్యోగం చేస్తూ ఉంటే కనుక మీరు మీ సీనియర్ల నుండి ప్రశంసలు అందుకుంటారు. అలాగే ప్రతి విషయంలో కూడా ముందంజలో ఉంటారు. ఎక్కువ గౌరవాన్ని పొందుతారు. ఇక వ్యక్తిగత జీవితం విషయం తీసుకుంటే అవిధేయత వల్ల చికాకులు వచ్చే అవకాశం ఉంది. ఇక 3వ వారంలో చూసుకున్నట్లయితే ఉద్యోగ మరియు వ్యాపారాల్లో ఆకస్మిక ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. శ్రమకు తగిన ఫలితం కనిపించదు. ఉన్నత హోదాలో ఉన్నవారితో పరిచయాలు ఏర్పడతాయి. వివాహ ప్రయత్నాలలో అడ్డంకులు కనిపిస్తున్నాయి. మాసాంతంలో ఆర్థిక పరంగా కొంత వృద్ధి కనిపిస్తోంది. వ్యవసాయ సంబంధిత రంగాల్లో ఉన్నవారికి తీవ్ర వ్యయం కనిపిస్తోంది. విద్యార్థులకి ఈ మాసం అంత మంచి కాలంగా లేదు. విద్యా విఘ్నాలను ఎదుర్కొనే సూచన కనిపిస్తోంది. మాసం మొత్తం మీద ధనాదాయం సామాన్యంగా ఉంది. మీరు చేసే ఎక్కువ పని మీకు ఎక్కువ లాభాన్ని ఇస్తుందని గుర్తుపెట్టుకోండి. పెట్టుబడి పెట్టేటప్పుడు జాగ్రత్త వహించండి. మీరు కూడా ఊహించని ఖర్చుల గురించి ఆలోచించవలసిన అవసరం లేదు. మీరు పెట్టుబడి పెట్టడానికి సరైన సమయం గురించి ఆలోచిస్తూ ఉంటే కనుక ఈ నెలలో పెట్టుబడి పెట్టడం మంచిది. ధనస్సు రాశిలో ఉన్న విద్యార్థుల విషయం తీసుకున్నట్లయితే పోటీ పరీక్షలకు సిద్ధమవుతూ ఉన్నట్లయితే కనుక ఈ నెల మిమ్మల్ని చాలా ఆశ్చర్యపరుస్తుంది. ఇక ఆరోగ్య విషయం తీసుకుంటే చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు కనిపిస్తున్నాయి. పెద్ద పెద్ద ఆరోగ్య సమస్యలు ఏమీ లేనందువల్ల మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కానీ మానసికంగా ఒత్తిడికి లోనవుతారు. దాన్ని ఎలా నియంత్రించాలో మీరు నేర్చుకోండి. ఈ నెల మీరు చాలా వరకు మంచిగా సంతోషకరమైన వ్యక్తిగత సంబంధాలలో ఎక్కువగా పాల్గొంటారు. ఈ నెల ప్రయాణాలకు మంచిది కాదు కాబట్టి పెద్ద పెద్ద యాత్రల్ని ప్లాన్ చేయకుండా ఉండడమే మంచిది.
ఇంటిలో చిన్న చిన్న గొడవలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త వహించండి. మెట్లు ఎక్కేటప్పుడు గానీ, దిగేటప్పుడు కూడా జాగ్రత్త వహించండి. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతిభ నిరూపించే అవకాశాలు బాగుంటాయి. ఆదాయం మెరుగుపడుతుంది. మీరు మీ అహాన్ని నియంత్రించాలి. ఒకవేళ మీరు ఈ విషయంలో విజయవంతం కాకపోతే మీరు చాలా అవకాశాల్ని కోల్పోతారు. మీ జీవన శైలిని మెరుగుపరచడానికి మీరు కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. మీ జీవితానికి ఇది చాలా మంచిది. ధనస్సు రాశి జాతకుల జాతకం ప్రకారం చూస్తే ఈ నెల మీ కలల ఇంటిని కొనడమో లేదా ఆస్తులు కొనుగోలు చేయటంలోనూ విజయాన్ని సాధిస్తారు. వ్యక్తిగత జీవితం ఈ నెల చాలా మంచిగా ఉంటుంది. ఆస్తి సంబంధిత ప్రయోజనాన్ని పొందుతారు. అద్దెకు ఆస్తి ఇవ్వడం ద్వారా మీరు మరింత డబ్బును సంపాదించవచ్చు. మీ తోబుట్టువులు మీరు సమస్యల నుండి బయటపడడానికి సహాయ సహకారాలను అందిస్తారు. మీ వ్యక్తిగత జీవితం మీ ప్రేమ జీవితంపై ప్రభావం చూపెడుతుంది, కానీ పరిస్థితులు నెమ్మదిగా సర్దుకుంటాయి. ప్రేమలో ఉన్నవారికైతే కనుక ఇరువురి మధ్య ప్రేమానురాగాలు వృద్ధి చెందుతాయి. చాలా కాలం నుండి మీకు రావాల్సిన ధనం అంతా కూడా అందుతుంది. ఇది మీ ఆర్థిక స్థితిని వృద్ధి చేస్తుంది. ఆరోగ్యపరంగా చూసుకుంటే మాత్రం కొంచెం ప్రతికూలంగా కనిపిస్తోంది. తరచూ నీరసానికి గురవుతారు. అలాగే కొన్ని ఊహించని ఖర్చులు కూడా కనిపిస్తున్నాయి. ఇంట్లో కొన్ని శుభ కార్యక్రమాలు లేదా కొన్ని కార్యక్రమాలు నిర్వహించడం కోసం మీరు కొంత డబ్బును ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. మీకు ఏదైనా కోర్టు కేసు ఉండి అది చాలా కాలంగా ఆలస్యం అవుతూ ఉంటే కనుక ఈ నెల మీకు అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సంతాన సంబంధ విషయాలలో ఊహించని నష్టం కనిపిస్తోంది కాబట్టి గర్భిణులు చాలా జాగ్రత్తగా ఉండండి. మొదటి వారంలో ధనాదాయం సామాన్యంగా ఉంటుంది. ప్రారంభించే వ్యాపారాలు ఏదైనా కూడా విజయవంతమవుతాయి. రెండో వారంలో చూసుకుంటే ఉద్యోగ జీవనంలో సమస్యలు తొలగి ఉన్నతి ఏర్పడే సూచన, అందరి మన్ననలు పొందుతారు. నూతన గృహ లేదా వాహన ప్రయత్నాలు వంటివి ఫలిస్తాయి. ఇక చివరి వారానికి వచ్చి చూసుకుంటే మానసికంగా కృంగదీసే ఆలోచనలు అధికంగా ఏర్పడతాయి. ప్రేమ కలాపాల వలన తీవ్ర ఇబ్బందులు కనిపిస్తున్నాయి. పెద్ద వయసు వారికి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఇక ఈ నెల మీరు చాలా కాలంగా ఆలస్యం చేస్తున్న కొన్ని ప్రాజెక్టులను కూడా పూర్తి చేస్తారు. మీ కల వైపు నడిపించడానికి మీ సహచరులు, సీనియర్ అధికారుల నుండి మీకు మంచి మద్దతు లభిస్తుంది. మీ తెలివితేటలతోటి మీ పోటీదారుల్ని ఓడించడానికి మీరు ఏ రాయిని కూడా వదలరు. మీలో గొప్ప శక్తి వనరుల్ని మీరు కనుగొంటారు. దీన్ని గొప్పగా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. మీ శక్తిని సానుకూల రీతిలో ఉపయోగించుకోండి. దుర్గా సప్తశ్లోకిని చదవండి, ఇంకా మంచి ఫలితాలు పొందుతారు. మొత్తం మీద పరిశీలించి చూసుకుంటే ధనస్సు రాశి వారికి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక, భక్తి, జ్యోతిష, వాస్తు, రాశి ఫలాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.